ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ కి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ పర్యటనలో సుమారు 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు థర్డ్ పోలింగ్ స్టేషన్ ని అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ధనలక్ష్మి, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ఉమ్మడి జిల్లాల పర్యటనలో మొత్తం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గత 4-5 రోజుల నుండి రాష్ట్ర మంత్రులంతా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్నూలు నన్నూరు టోల్గేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకి 3 భారీ స్టేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేజీలకు సంబంధించి 3 లక్షల మంది జనాభాతోన భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మొత్తం కేంద్రానికి సంబంధించిన భద్రతా బలగాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన భద్రతా బలగాలు శ్రీశైలము, కర్నూలు నగరాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు నగరానికి సంబంధించి 7,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం బ్రహ్మరామని మల్లికార్జున్ని దర్శించుకునే సందర్భంలో అక్కడ 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్హెచ్జి, ఎస్హెచ్జి, స్పెషల్ పార్టీ పోలీసులతో మొత్తం నల్లమల్ల అటవీనంతా జల్లెడబడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ రేపు ఉదయం 8 గంటలకి ఢిల్లీ నుండి బయలుదేరి కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. అక్కడి నుండి శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున దర్శనానికి అక్కడ ఉన్నటువంటి సున్నిపెంట హెలిప్యాడ్కి చేరుకుంటాడు. అక్కడి నుండి శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరామ మల్లికార్జున దర్శన అనంతరం కర్నూలు నగరానికి వస్తాడు. అక్కడ తర్వాత మధ్యాహ్నం నుండి జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొత్తం కర్నూలు నగరంలో ట్రాఫిక్ కి సంబంధించి కానీ ఇప్పటికే ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా గతంలో పనిచేసినటువంటి IAS, IPS కానీ ప్రత్యేకంగా కర్నూలు నగరానికి తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్హెచ్జి, ఎస్హెచ్జి, అదేవిధంగా స్పెషల్ పార్టీ, కుంబింగ్ పార్టీలు అన్ని మొత్తం పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కర్నూలు నగరంలో మొదటిసారిగా రాయలసీమ జిల్లాలో GST వచ్చిన తర్వాత మొదటిసారి జరిగే బహిరంగ సభని టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇక్కడే ఉంటూ ఎప్పటికెప్పుడు క్యాడర్ని అదేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదైతే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామనాయుడు, అదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ట్రాఫిక్ ను కానీ మళ్లించడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడంతో రాయలసీమ వాసుల్లో కానీ ఆశలు చిగురిస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే హబ్బు పరిశ్రమ వాడ ఉందో దాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు 30,000 ఎకరాలని గతంలోనే చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. అక్కడికి సంబంధించి డ్రోన్ హబ్కు సంబంధించి కానీ శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోదీ రానుండడంతో వెనుకబడినటువంటి రాయలసీమ అభివృద్ధి కోసం వరాలు కురిపిస్తారనేది రాయలసీమ వాసులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి. థాంక్యూ ప్రసాద్.